బిగ్ బాస్ సీజన్ 8 హౌస్‌లో ఇలాంటి కోతులు తవ్వే ఆటలు ఎందుకు ఆడుతున్నారో అసలు అర్థం కావట్లేదు. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సోనియా తన ఆటను గెలిపించుకోవటం కోసం మంచిగానే జనాలతో బాగా నటించి ఆటలు ఆడుతుంది. అయితే ప్రస్తుతం నిఖిల్ హౌస్‌లో ఒంటరిగా మారిపోయారు. హౌస్‌లో నిన్న యష్మి అలానే సోనియాకి మధ్య జరిగిన గొడవతో నిఖిల్‌కి సోనియాకి మధ్య ఆర్గ్యుమెంట్ పెరిగింది. ఆ తర్వాత చీఫ్‌గా సెలక్షన్స్ చేసే పద్ధతిలో సీతకు అవకాశం ఇస్తాడు నిఖిల్. అది పృథ్వీ తట్టుకోలేడు. ఇక పృథ్వీ వెంటనే సోనియా దగ్గరకు వెళ్ళి డిస్కషన్ పెడతాడు. మనం ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసినా ఏం లాభం? మనకి వాడు సపోర్ట్ చేయడు. మనల్ని అసలు ఆప్షన్‌గా కూడా తీసుకోడు. వాడు చీఫ్ అయ్యి, మనం ఫ్రెండ్స్ అయ్యి అంతా వేస్ట్ అని మాట్లాడతాడు. ఇక సోనియా మొన్న ఆదిత్య గారితో కూడా అలానే చెప్తుంది. నిఖిల్‌ని నేను నామినేట్ చేయాలనుకుంటున్నా. నేను ఎప్పటినుంచో నిఖిల్‌ని నామినేట్ చేయాలన్న ఆలోచనతోనే ఉన్నాను. నేను ఫస్ట్ ప్రయారిటీగా నిఖిల్ పేరే పెట్టుకున్నా. కాకపోతే నిఖిల్ ఆప్షన్‌లోనే లేడు. నామినేషన్ ఆప్షన్‌లో ఉంటే ఖచ్చితంగా నామినేట్ చేస్తా. అంటే నిఖిల్ సోనియాని ఆప్షన్‌గా పెట్టుకోకూడదు నామినేషన్స్‌కి. అది సోనియా మాత్రం ఆప్షన్‌గా ఉందని ఇతర కంటెస్టెంట్స్ దగ్గర చెప్తుంది. ఇక పృథ్వీ చెప్పిన మాటలకి సోనియా నిజమేరా వాడి క్లాన్‌లో ఉండి కూడా మనకి లాభమేముంది అన్నట్టు మాట్లాడతారు. ఇక పృథ్వీ అయితే మరో స్టెప్ తీసుకొని సీత దగ్గరకు వెళ్లి మాకు నిఖిల్ క్లాన్‌లో ఉండాలని లేదు. నీ క్లాన్‌కే వచ్చేయాలని ఉంది అని చెప్పి షాకింగ్ ఇస్తాడు. అయితే నిఖిల్ ఈ విషయం తెలుసుకొని చాలా బాధపడతాడు. స్నేహితులైనంత మాత్రాన ఇక్కడ ఎవరి ఆట వాళ్ళకి ఉంటుంది. నేను సీతకు అవకాశం ఇవ్వటంలో తప్పేముంది అంటూ విష్ణుప్రియ దగ్గర మాట్లాడతాడు. నాకు సీతకు ఇవ్వాలని ఉంది ఇచ్చాను. వాళ్ళు ఆట ఆడి గెలవాలని ఎందుకు అనుకోవట్లేదు? నేను ఇస్తే ఆడాలి అనే ఆలోచన వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటూ నిఖిల్ బాధపడతాడు. అయితే విష్ణుప్రియ నిజమే నిఖిల్ నువ్వు చెప్పింది. కానీ వాళ్ళెప్పుడు నిన్ను యూజ్ చేసుకోవటానికే పెట్టుకుంటున్నారు. నీ ఫ్రెండ్షిప్ అలా ఉండదు కదా అంటూ నిఖిల్‌కి కావాలని విష్ణుప్రియ కూడా గట్టిగానే ఎక్కిస్తుంది. ఇక నిఖిల్ మాత్రం పాపం ఇద్దరి మధ్య బాగా నలిగిపోతున్నాడని చెప్పాలి. ఒకవైపు పృథ్వీ, మరోవైపు ఇక సోనియా ఇద్దరు నిఖిల్‌ని టార్గెట్ చేసి వెనక గోతులు తీయడానికి సిద్ధమైపోయారు. ప్రస్తుతం హౌస్‌లో నిఖిల్ ఒంటరి ప్రయాణం చేస్తున్నాడు. ఒంటరిగా ఉన్నా పర్వాలేదు. నా ఆట నేను ఆడతాను అంటూ నిఖిల్ డిసైడ్ అయినా వాళ్ళు తప్పుగానే చూపిస్తారు. అలా అని ఫ్రెండ్షిప్ చేసి ఆట ఆడినా ఫ్రెండ్షిప్‌తో బెనిఫిట్స్ తీసుకోకూడదు అని మాట్లాడతారు. ఎలా ఆట ఆడినా సరే నిఖిల్‌దే తప్పు అన్నట్టు మాట్లాడుకుంటూ వస్తారు పృథ్వీ అలానే సోనియా. అయితే హౌస్‌లో ప్రస్తుతం ఒంటరి గేమ్ ఆడినా సరే నిఖిల్‌కి మంచి ఫ్యాన్ బేస్ బయట ఉంది. వాళ్ళంతా అభిమానులు ఉన్నారు కాబట్టి ఓట్లు వేసి గెలిపిస్తారు. నిఖిల్ ఫిజికల్ టాస్క్‌లు ఎలా ఆడతాడో అందరికీ తెలిసిందే. నిఖిల్ టాస్క్ ఆడి ముందుకు వెళ్ళినా జనాలు అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఒక స్టెప్ తీసుకొని ఫ్రెండ్స్‌కి ఫేవర్ చేసినా సరే గెలిపించే వాళ్ళు బయట అభిమానులు ఉన్నారనే చెప్పాలి. అయితే నిఖిల్‌ని వీక్ చేయడానికి హౌస్‌లో బాగా ట్రై చేస్తున్నారు. మిగతా కంటెస్టెంట్స్ కూడా ఎవరికి వాళ్ళు స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారని చెప్పాలి. సోనియా అయితే మొదటి నుండి వీళ్ళ సహాయంతో టాప్ 5కి వెళ్లాలనే ఆలోచనతో ఉంది. అదే ఆలోచనతో కొనసాగుతూ వస్తుంది. అయితే ప్రస్తుతం ఇక పృథ్వీని మరోవైపు పెట్టి ఎప్పుడైతే యష్మి గొడవకు దిగి యష్మిని నిఖిల్ సపోర్ట్ చేశాడో అప్పటి నుంచి సోనియా నిఖిల్‌కి కంప్లీట్‌గా ఆపోజిట్ అయిపోయింది. కాకపోతే పైకి అరె ఒరే అని మాట్లాడుతుంది. నిన్న రాత్రి కూడా ఇదే ముచ్చట కొనసాగింది. అలానే యష్మితో మాట్లాడినవి, పృథ్వీతో మాట్లాడినవి బయట నెగటివిటీ పోర్ట్రే అవుతుందని నువ్వు బాధపడుతున్నావా అంటూ రివర్స్ గొడవకు దిగింది సోనియా. మరి దీనిపైన అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్‌లో చెప్పండి.